హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మేము మాట్లాడుకుంటున్నాం అంటే వైల్ లూప్ అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తారు. సో ఫర్ లూప్ ఉండగా వైల్ లూప్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది వాళ్ళు. సో దాని గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మనమైతే ఆన్లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకుందాం. మొదట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ మనమైతే ఆన్లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇవన్నీ తీసేద్దాం. ఓకే, అసలు ఈ వైల్ లూప్ సింటాక్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో సేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ ఏం చేస్తుందో వైల్ లూప్ అదంతా చేయగలదు. బట్ ఒక్కటి ఉందన్నమాట సింపుల్, అది మాట్లాడుకుందాం. ఫస్ట్ వైల్ లూప్ అనేది ఆ సింటాక్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుందో అవన్నీ మాట్లాడుకుందాం. సో మనకు బేసిక్గా ఫర్ లూప్ అంటే ఏంటి, ఇక్కడ ఇనీషియలైజేషన్ ఉంటుంది, ఇక్కడ కోలన్ పెట్టేస్తాం, తర్వాత కండిషన్ పెడతాం అనమాట ఇక్కడ, తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇక్కడ అవన్నీ చూసాం మనం. సో ఇది ఫర్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏంటి, సో వైల్ లూప్ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతుంది అనమాట. బట్ చిన్న సింటాక్స్ చేంజ్ అవుతుంది అంతే. లైక్ ఇప్పుడు ఫస్ట్ దీంట్లో అయితే ఇనిషియలైజేషన్ అనేది ఫర్ లూప్ లోపల పెట్టాం కదా, దీంట్లో బయట పెడతాం. సో ఇంట్ i = 1 అంతే, బయట పెట్టే సెమీకోలన్ పెట్టేస్తాం, దట్స్ ఇట్. లోపలగా ఇట్లా కిందికి వెళ్ళాక సో వైల్ ఇలా ఫర్క్ అనేది ఎలా ఓపెన్ చేసామో పారాంథసిస్, అలా వైల్ లూప్ కూడా అలా ఓపెన్ పారాంథసిస్ చేస్తాం. ఇక్కడ మనం అయితే కండిషన్ పెడతాం అనమాట. సో ఇక్కడ కండిషన్ పెడతాం. ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్, ఇప్పుడు మనకు ప్రింట్ కావాలా లేకపోతే మన వేరియబుల్ ఏమైనా చేంజ్ చేయాలనేది ఈ బాడీలో రాసుకుంటాం. ఓకే, ఈ బాడీలో రాసుకుంటాం. తర్వాత మనం ఇంక్రిమెంట్ కావాలంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ కావాలంటే డిక్రిమెంట్. సో మనం ఇప్పుడు ఏం రాద్దామంటే సో 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేద్దాం ఇప్పుడు. సో కండిషన్ మన అందరికీ తెలుసు కదా. సో 1 ≤ 10. ఇది ఎలా కూడా ఇది మాట్లాడుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ కండిషన్ ఎలా రాసామని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ తెలిసిపోతాయి అనమాట. సో స్టార్టింగ్ నాకైతే ఇది ఏం తెలియదు నాకు, బట్ రాయగా నాకైతే తెలిసింది. సో ఇప్పుడు నేను పొరపాటుకు రన్ కొట్టాను అనుకో, నాకు ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. సో ఫస్ట్ i = 1. ఓకే, i = 1 నేను ఇనిషియలైజ్ చేశాను అంటే i అనే వేరియబుల్లో 1 అనే నెంబర్ పెట్టాను నేను. గుడ్, 1 అనే నెంబర్ పెట్టాను. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది వైల్ లూప్ లోపల, i < ≤ 10 అని. సో 1 < = 10 కదా, ఎస్ ట్రూనే, ట్రూ. 10 పెద్దదే కదా, ఎస్ ట్రూ. లోపలికి వెళ్తుంది. సో i ఎంత 1, i వాల్యూ ఎంత 1 ప్రింట్ చేస్తుంది. తర్వాత సేమ్ అదే కండిషన్ దగ్గరికి వెళ్తుంది, i < 1. i ఎంత ఇప్పుడు ఉంది 1. సో 1 < 10 కదా, సేమ్ 1. సో 1 ప్రింట్ చేస్తుంది. అలా ప్రింట్ చేసుకుంటే దానికి స్టాప్ ఉండదు, ఇంకా నో స్టాప్, ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది అలాగా. సో ఒకసారి రన్ చేసి చూస్తాను మరి ఏమొస్తుందో. సో పొరపాటు ఇది VS కోడ్లో మనం అయితే రన్ చేసాం అనుకోండి, రన్ ఇది అయిపోతుంది అనమాట ల్యాబ్. ఇక్కడ చూడండి ఇన్ఫైనైట్, ఇంకా ఆగదు. చూడు వెళ్తూనే ఉంది. ఇక్కడ మీరైతే దీన్ని అయితే చూడొచ్చు. ఇది ఎంత దాన్ని అయితే అబ్జర్వ్ చేయండి సార్, నేనైతే చెప్తున్నా. సో వస్తూనే ఉంది, ఇంకా చూడండి ఇన్ఫినిట్. అసలు మనం స్క్రోల్ చేసుకుంటే వస్తూనే ఉంటుంది. సో మనం ఇక్కడ కండిషన్ రాసాము, బట్ ఏంటంటే ఇంక్రిమెంట్ చేయలే కదా. ఇప్పుడు నువ్వు ఒక దగ్గర నుంచి ఒకటి తిరుగుతున్నావు అంటే స్టాప్ చేయాలి. దాన్ని స్టాప్ చేయాలంటే ఇంక్రిమెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. కండిషన్ ఎలా అయితే ఇంపార్టెంట్, ఇంక్రిమెంట్ కూడా అలాగే ఇంపార్టెంట్ అనమాట. సో క్లియర్ కొట్టేద్దాం. ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేసామనుకో కరెక్ట్గా 10 దాకా ప్రింట్ అయ్యి వదిలేస్తుంది. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తామంటే i++ అని ఇక్కడ రాస్తాం, దట్స్ ఇట్. ఇప్పుడు ఇన్ఫైనైట్ లూప్ కాదు. ఇప్పుడు రన్ చేసామనుకో సో 1 to 10 ప్రింట్ అయ్యి వదిలేసింది. ఎందుకు ఇంత ముందర ఇన్ఫైనైట్ లూప్ అయిందంటే మనం ఇక్కడ ఇది అనేది మెన్షన్ చేయలేదు. మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ప్రతిసారి 1 ఉంటుంది. ఇక్కడ 1 అనేది మార్చుకుంటే i అనేది ఇంక్రిమెంట్ కాకపోతే ఈ కండిషన్ అనేది ప్రతిసారి ట్రూనే అవుతుంది. సో ప్రతిసారి ట్రూ అయితే 1 అనేది ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుందంటే అన్నిసార్లు, మీరు ఊహించుకోలేరు అనమాట, అన్నిసార్లు ప్రింట్ చేస్తుంది. సో అది ఇంకేం రాద్దాం వైల్ లూప్. సో వైల్ లూప్ అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైంది కదా మీకు, అండర్స్టాండ్ అయింది కదా, ఎస్. సో ఈ వైల్ లూప్ ఉపయోగించి టేబుల్ అయితే ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ నేనైతే ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు అనమాట టేబుల్. బట్ వీడియో ఎండింగ్లో అయితే మనం అయితే చూద్దాం. ఫస్ట్ అనేది ఫర్ లూప్కి వైల్ లూప్కి ఏంటి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ అని కాదు, లైక్ ఎలా చెప్పాలంటే మీకు చాలా సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఫర్ లూప్తో మీరు చేస్తారు కదా, ఇప్పుడు ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. సో ఫర్ అండ్ వైల్ ఉంది. ఇప్పుడు ఫర్ లూప్తో చేసే ప్రతి ఒక్కటి నువ్వు వైల్ లూప్తో చేయొచ్చు. ఎస్, నువ్వు ఫర్ లూప్తో చేస్తావు కదా, ప్రతి ఒక్కటి నువ్వు వైల్ లూప్లో చేసేయచ్చు, నువ్వు కళ్ళు మూసుకొని చేసేయచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, వైల్ లూప్లో చేసి ప్రతి ఒక్కటి ఫర్ లూప్తో చేయలేవు. మీకు అర్థమవుతుందా? ఫర్ లూప్తో నువ్వు టేబుల్ ప్రింట్ చేస్తావు, అది వైల్ లూప్తో చేయొచ్చు. 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేస్తావు ఫర్ లూప్లో, అది వైల్ లూప్లో చేయొచ్చు.
ఇలా ప్రతి ఒక్కటి నువ్వు ఏది ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఫర్ లూప్లో చేసేటి ప్రతి ఒక్క ప్రాబ్లం నువ్వు వైల్ లూప్లో అయితే చేసేచ్చు నువ్వు, నో ప్రాబ్లం. బట్ వైల్ లూప్లో చేసే ప్రతి ఒక్కటి నువ్వు అయితే ఫర్ లూప్లో అయితే చేయలేవు. ఆ పాయింట్ గుర్తుకు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు యూస్ కేసెస్ ఎలా యూస్ చేయాలి, ఇది చాలామందికి డౌట్. నాకైతే పిచ్చ డౌట్ ఉందన్నమాట. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నప్పుడు అసలు ఫర్ లూప్కి వైల్ లూప్కి ఏంటి డిఫరెన్స్, ఎప్పుడు ఎలా యూస్ చేయాలని నాకు చాలా డౌట్ ఉండే. యూట్యూబ్లో ఏదో మన తెలుగు వీడియోనే చూశానమాట. ఆ వీడియోలో చెప్పారు. అప్పటి నుంచి నేను ఓకే ఇలా యూస్ చేయాలని నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, అసలు ఏంటంటే ఇప్పుడు ఫర్ లూప్లో అనేది నీకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుసు అనుకో, అప్పుడు ఫర్ లూప్ యూస్ చేయి. లైక్ ఇప్పుడు నాకు 1 నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ దాకా ఒక 1000 దాకా ప్రింట్ అవ్వాలి. నాకు తెలుసు, నాకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు. ఇప్పుడు 1 నెంబర్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, 1000 నెంబర్ దాకా నాకు ప్రింట్ అవ్వాలి, అది నాకు తెలుసు. ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ నుంచి ఎండ్ అవ్వాలి, అప్పుడు ఫర్ లూప్ వాడు. సో ఎలా ప్రింట్ చేస్తాం, 1 to 1000 ఎలా ప్రింట్ చేస్తాం, ట్రై చేయండి ఒక మారు ఫర్ లూప్తో. సో ఇది లూప్స్ కాన్సెప్టే కాదు, వైల్ లూప్ పెట్టి ఫర్ లూప్ రాయకూడదని ఎక్కడ లేదు కదా. సో చూద్దాం. సో i = 1. సో స్టార్ట్ అయింది 1 నుంచి, సో ఎక్కడ దాకా ఎండ్ అవ్వాలి 1000. సో కండిషన్ రాస్తావు 1 <=. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నేను అప్పుడే ఆపరేటర్స్ వీడియోలో చెప్పాను అనుకుంటా మేబీ. సో ఆపరేటర్ ఈక్వల్ టు మీరు కలిపించి పెడితేనే మీకైతే వర్క్ అవుతుంది. ఒకవేళ దీని రెండింటి మధ్యకి స్పేస్ ఇచ్చారనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది, అది మైండ్లో పెట్టుకోండి. సో i <= 1000 సెమీకోలన్ పెట్టేసి i++ ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఒక ఇటరేషన్ అయిన తర్వాత. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. i ప్రింట్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో రన్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఎల్ఎన్ పెట్టుకోకుండా మనం ఏం చేద్దామంటే ప్రింటే పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ పెట్టినామంటే ఏంటి లేదు, నేను చూపిస్తాను అది కూడా. ప్రింట్ ఎల్ఎన్ ఎందుకు, ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏం పెడితే ఏంటి సమస్య అనేది మనం చూపిద్దాము. లైక్ ఏం చేద్దామంటే చిన్న స్పేస్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడ. సిస్టమ్ నేనైతే ఇంకా స్ట్రింగ్ కన్కాటినేషన్ చెప్పలేదు, అందుకే నేనైతే ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేయలేదు అక్కడ. ప్రింట్ ఎల్ఎన్ ఇలా, సో ఎల్ఎన్ అనేది తీసేద్దాం. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. 1000 దాకా ప్రింట్ అవుతుంది, లైన్లో ప్రింట్ అవుతుంది, ఇలా ప్రింట్ అవుతుంది. ఏదో వచ్చింది ఎర్రర్ నాట్ ఏ స్టేట్మెంట్ అంట. ఓకే, మనం ఇది కమెంట్ చేయడం మర్చిపోయాం. లెట్స్ నాట్ ట్రై, కమాన్. యా, ఇక్కడ చూసారా 1000 దాకా ప్రింట్ అయింది. సో 1 2 3 ఇలా ప్రింట్ అయింది, ఇలా ప్రింట్ అయింది. ఎందుకు ఇలా ప్రింట్ అయింది, సపోజ్ నేను దీన్ని కమెంట్ అవుట్ చేసి ఇక్కడ నేను ప్రింట్ వెళ్ళని పెట్టామనుకోండి, మీకు చూపించలేను. 1000 నెంబర్స్ ఉన్నాయనేది మీరు నంబర్ అక్కడ. సో ఎన్ని నేనైతే స్క్రోల్ చేయాలి, అన్ని స్క్రోల్ చేయాలి. చూడండి, తిప్పుకుంటే ఇలా చాలా ఇలా చూడు, ఎంతసేపు తిప్పినా కూడా ఇంకా 600 700 1000 వస్తుంది ఇలాగా. సో కొన్ని చోట్ల మనమైతే అవుట్పుట్ చూపించడానికి ఇలా యూజ్ చేయని పర్వాలేదు. సో ఇలా ఏం చేస్తారంటే కింద ఇలా చేయండి. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ అని యూజ్ చేశారంటే ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రింట్ చేసినా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అలా నెక్స్ట్ లైన్కి వెళ్తే ఇలా వస్తుంది. నాకు నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు కాబట్టి నేను ప్రింట్ ఎల్ఎన్ పెట్టట్లా. సో అలా పెట్టకపోతే ఇలా వస్తుంది, ఇలా కంటిన్యూస్గా. కొంచెం తక్కువగా వెళ్ళిపోయింది చూడండి. సో 1000 అనేది ఇలా వచ్చేసింది, అది. సో బేసిక్గా ఇది. సో 1 to 1000 అని దీన్ని ప్రింట్ చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు వైర్ లూప్తో ట్రై చేయండి దీన్ని, సేమ్ దీన్నే వైర్ లూప్తో ట్రై చేయండి. సో ఏం చేస్తారు, వైల్ లైక్ ఇనిషియలైజ్ చేయండి, నేను మర్చిపోయాను చేస్తాను. సో కండిషన్ రాసేసి i <= 1000 అంతేనా. సో ప్రింట్ చేద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కాదు, మనకి ఇలా రావాలి కదా అవుట్పుట్. సో అందుకు. అండ్ ఇప్పుడైతే మనమైతే i++ చేద్దాం. ఇలా రాశాను అనుకోండి, ఏమొస్తుంది అవుట్పుట్ మీరే గెస్ చేయండి. బట్ ఇక్కడైతే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేనైతే ఇనిషియలైజ్ చేయలేదు. సో ఇనిషియలైజ్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మీరైతే ట్రై చేయొచ్చు అవుట్పుట్. అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో ట్రై చేయండి. 1 to 1000 నెంబర్స్ వస్తాయి, బట్ అవుట్పుట్ ఎలా వస్తుందో ట్రై చేయండి. ఇప్పుడు రన్ చేస్తున్నా. సో కన్కాటినేట్ అంతే అతుక్కుపోయి వచ్చేస్తుంది అనమాట. మనం రీడ్ చేయలేం. చూడండి, కరెక్టే వచ్చింది, అవుట్పుట్ కరెక్టే వచ్చింది. మీరైతే గమనిస్తే చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అన్ని నెంబర్స్ కంటిన్యూస్గా వచ్చాయి. బట్ ఒక నెంబర్కి స్పేస్ లేదు. సో స్పేస్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ దీన్నే కిందికి తీసుకొని, సో ఇక్కడ ఒక స్పేస్ ఇస్తున్నా. ప్రింట్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు, సేమ్ లైన్లోనే అది ప్రింట్ అయిన తర్వాత కొంచెం స్పేస్ అయ్యి నెక్స్ట్ అయితే ప్రింట్ అవుతుంది. మీరు మైండ్లో అయితే విజువలైజ్ చేసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలంటే. ఓకే, ఇప్పుడు స్పేస్ ఇచ్చింది. సో ఒక నెంబర్కి మధ్య స్పేస్ ఇచ్చింది. సో 1కి 2కి స్పేస్, 2కి 3కి స్పేస్, అలా స్పేస్ ఇచ్చింది. సో ఇది బేసికల్గా వైల్ లూప్. సో వైల్ లూప్ ఇంతేనా బ్రో అంటే
బ్రో వైల్ లూప్ అనేది నువ్వు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, బట్ ఇప్పుడు చెప్పాను అనుకో చాలా ఇది అయిపోతుంది అనమాట. సో మామూలుగా అయితే వైల్ లూప్ని అయితే ఇలా యూస్ చేయరు, బట్ నెంబర్ ప్రింట్ చేయడానికి ఇలా యూస్ చేయరు. ఒక సర్టైన్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఒకవేళ నువ్వు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అలాగా, వైల్ లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ చేయాలా ఎప్పటిదాకా యూజర్ అనేవాడు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసేదాకా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా లోపల ట్రూ అని పెట్టేస్తాం. సో ట్రూ అని పెట్టేసి ఏంటంటే ఇంకా అది స్టాప్ ఉండదు, దానికి స్టాప్ ఉండనే ఉండదు. లైక్ నేనైతే I++ పెడతాను అక్కడ. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు దానికి స్టాప్ ఉండదు, ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో 1000 దాకా ఉండదు, ఇక్కడ 1000 కంటే ఎక్కువ ఉంటుంది. మీరు చూడొచ్చు, మీరు చూడండి లైక్ స్టాప్ అయిపోయింది, 1 minute స్టాప్ అయింది. I++ ప్రింట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కడో ఎందుకో స్టాప్ 8 minute ఎగ్జిక్యూషన్ హాల్టెడ్ అని వచ్చింది, బట్ మామూలుగా అయితే ఇది స్టాప్ అవ్వదు అనమాట. వైల్ లూప్లో ఇలా ట్రూ పెట్టేశారంటే ఏంటంటే ఇది స్టాప్ అవ్వదు. ఓకే, ఇక్కడ మీరు 1 కూడా పెట్టుకోవచ్చు. సో 1 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కడ దాకా చెప్పలేదు, కండిషన్ ఇవ్వలేదు. సో ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఓకే, జావాలో పెట్టకూడదు. ఓకే. సో జావాలో అనేది ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ కండిషన్స్ దగ్గర ఓన్లీ బూలియన్ వాల్యూ ఉండాలి. సో ట్రూ. సో ఇలా ట్రూ అనేది ఈ కంపైలర్లో పని చేయలేదు, కానీ మీకు అదే రియల్ సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. సో అప్పుడు ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇంతకుముందు ఎందుకో వర్క్ కాలేదు, ఇప్పుడు చూడొచ్చు. సో 1000 డిలే, ఇప్పుడు చూడండి అలా వెళ్ళిపోతుంది అట్లే. సో ఒక దగ్గర స్టాపింగ్ పాయింట్ అనేది స్టాప్ చేస్తుంది. లైక్ ఏదో హైడ్ అని వచ్చింది, కొన్ని హైడ్ అనమాట, ఏదో చేసేసింది సంథింగ్. సో అలాగా. సో ట్రూ అని పెడితే ఇన్ఫైనైట్, నువ్వు ఊహించలేవు అన్ని నెంబర్స్ వస్తాయి. ఓకే, సో బేసిక్గా అది. సో వైల్ లూప్ అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా మీకు, ఇప్పుడు యూస్ చేయాలి, దాని సింటాక్స్ ఏంటి అని ఒక ఐడియా వచ్చింది కదా. సో దానికి మనము సింటాక్స్ మామూలుగా మనకు నోట్స్లో చెప్తుంటారు కదా. సో దాని ప్రకారంగా వైల్ లూప్కి ఒక సింటాక్స్ పెట్టాలంటే ఎలా అంటే లైక్ సింపుల్ ఇనీషియలైజేషన్, ఇది ఇనీషియలైజేషన్. సో వైల్ ఇలా పెడతాం. సో లోపల కండిషన్, సో ఇక్కడ బాడీ లైక్ ఇలా రాసి మామూలుగా నోట్స్లో బాడీ అని రాస్తారు కదా. సో ఇలా ఇది మనకైతే కండిషన్ అంటే సింటాక్స్. సో దీని లోపల మనమైతే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ కానీ లేకపోతే డిక్రిమెంట్, బేసిక్గా ఇది సింటాక్స్. ఇంకా ఫర్ లూప్ నేను చెప్పాను అప్పుడే. సో ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఫర్ లూప్కి. సో పారాంథసిస్ లోపలే, బట్ దీనికి ఇలా డివైడ్ అవుతాయి అనమాట. సో డూ వైల్ లూప్ కూడా సేమ్ ఇంతే. సో నో ప్రాబ్లం అనేది, బట్ చేద్దాం, ఇంకొక వీడియో చేద్దాం. సో ఇలాగే తక్కువ మినిట్స్లో ఒక వీడియో అయితే చేద్దాం. సో మర్చిపోకండి 1 to 10 వద్దు. లైక్ ఎలా చేస్తారంటే ఫస్ట్ బేసిక్గా ఓన్లీ ఒక నెంబర్ స్పెసిఫిక్గా, ఇప్పుడు 2 నెంబర్ నేను అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసి 2 నుంచి లైక్ 2 10 20 దాకా అక్కడ దాకా ప్రింట్ చేయండి. సో టేబుల్ అనేది ఏమొస్తుంది, 2 1 ఏమొస్తుంది, 2 2 ఏమొస్తుంది, 2 3 ఏమొస్తుంది అనేది స్పెసిఫిక్గా ఓన్లీ ఆ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే యూజర్ అనేవాడు యూజర్ అనేవాడితో మనకు పని లేదు. నాకేంటంటే టేబుల్స్ ఉంటాయి కదా 1 to 20 టేబుల్స్. సో నాకు అవన్నీ ప్రింట్ అవ్వాలి, 1 to 20 టేబుల్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. సో అది ట్రై చేయండి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ ట్రై చేయండి మీరు. చాలా ఏదో ఉత్సాహం వస్తుంది అనమాట ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక. కొంచెం ఏదో నేను నేర్చుకున్నాను ఈరోజు అన్నట్లు ఫీల్ వస్తుంది, బట్ ట్రై చేయండి. సో చాలా సింపుల్, ఇదైతే చాలా సింపుల్. ఇది మీరు ఒక టేబుల్ని ప్రింట్ చేయడం వైల్ లూప్లో చాలా సింపుల్, బట్ 1 to 20 టేబుల్స్ అన్నింటినీ ప్రింట్ చేయడం అనేది కొంచెం ఏదో హార్డ్ అనమాట. హార్డ్ అనేం కాదు, కొంచెం ఆలోచిస్తే అయిపోతుంది. సేమ్ ఇలా ఎలా ప్రింట్ చేసావో సేమ్ అలాగే, అండ్ అది. సో బేసిక్గా అది, అండ్ దాన్ని అయితే ట్రై చేయండి. లేకపోతే నేనే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో అయితే డ్యూయల్ లూప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ కొన్ని రోజులు ఏమైందంటే కొంచెం డిలే అవుతాయి అన్నమాట వీడియోస్, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది. సో కాలేజెస్ కూడా ఉన్నాయి, సో కొంచెం డిలే అవుతుంది. అండ్ మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అందరికీ బాయ్.